హైదరాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన చికిత్స అందిస్తున్నారు. అత్యంత ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులకు క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. మల్టీ డిసిప్లినరీ బృందం సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్లు పిల్లలకు పునర్జన్మను ప్రసాదించాయి. మొదటి కేసులో 8 ఏళ్ల బాలిక ఛాతి వెనుక భాగంలో వెన్నుముక, ప్రధాన రక్తనాళాలకు అత్యంత సమీపంలో భారీ కణితిని గుర్తించారు. దీనివల్ల బాలికకు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని గుర్తించిన చీఫ్ కార్డియో థెరపిక్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి కందుకూరే, న్యూరో సర్జన్ డాక్టర్ అనిల్ బృందం అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. మరో కేసులో పుట్టినప్పటి నుంచి సింగిల్ వెంట్రికల్ ఫిజియాలజీ అనే అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న 4 ఏళ్ల బాలుడికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. గుండె గదులు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడంతో ఆక్సిజన్ అందక బాలుడి శరీరం నీలం రంగులోకి మారింది. దీంతో వైద్యులు ప్రత్యేక ప్రణాళికతో బాలుడికి సర్జరీ చేసి శరీరంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచారు. సమగ్ర ప్రణాళిక, ఆధునిక సాంకేతికత వల్లే ఈ సంక్లిష్ట కేసుల్లో విజయం సాధించామన్నారు డాక్టర్ ప్రమోద్ రెడ్డి. పిల్లల్లో అసాధారణ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలని ఆయన సూచించారు. మెడికవర్లో ఒక 2 అరుదైన కేసులు చేయడం జరిగింది. కొంచెం కాంప్లెక్స్ కేసెస్ 2 అండ్ ఆ సక్సెస్ స్టోరీ రిపోర్ట్ చేస్తున్నాము. అండ్ ఈ సక్సెస్ అనేది ఒక కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్, ఒక ఎక్సలెంట్ సర్జికల్ హ్యాండ్స్, అలాగే ఒక అటెంప్టివ్ ఎనస్థీషియా టీమ్, అలాగే గుడ్ ఐసీయూ కేర్, అలాగే గుడ్ పర్ఫ్యూజన్, ఇది వీటన్నిటితోనే సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. సో మొదటి కేసు వచ్చేసి ఒక చిన్న పాప, 8 ఏళ్ల పాప, వాళ్ళు గ్రోత్ లేదు అని వచ్చారు. పెద్ద కణితి ఉండడం జరిగింది. దాన్ని ఒక సమన్వయంతో ఒక 2 డిపార్ట్మెంట్స్ కలిసి న్యూరో సర్జరీ అండ్ కార్డియాక్ సర్జరీ దాన్ని సక్సెస్ఫుల్గా రిమూవ్ చేయడం జరిగింది. సర్జరీ తర్వాత పాపకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా డిశ్చార్జ్ చేయగలిగింది. అలాగే రెండోదేమో పుట్టుకతో వచ్చిన హార్ట్ ప్రాబ్లమ్. బాబు నీలంగా ఉండడంతో 2-3 చోట్ల తిరిగి వాళ్ళకి ఎక్కడ సర్జికల్ ఆప్షన్ లేకపోతే వాళ్ళు కాస్ట్ భరించలేక మా దగ్గరకు వచ్చారు. సో ఇక్కడ మేనేజ్మెంట్ కోఆపరేషన్ దీంతో కూడా ఇక్కడ వాళ్ళకి అఫోర్డబుల్ కేర్ ఇవ్వగలిగాము. అలాగే సక్సెస్ఫుల్గా సర్జికల్ అవుట్కమ్ అనేది ఒకటి ఇవ్వగలిగాము. అది ప్రెగ్నెన్సీలోనే వస్తుంది. అది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రెగ్యులర్ ఫీటల్ ఎకో చూపించుకోవడం, ఒక కార్డియాలజిస్ట్ని సంప్రదించడం, అవి చేసుకుంటే ఎర్లీగా రికగ్నైజ్ చేసి ఎర్లీగా ఆపరేషన్. ఈ ఆపరేషన్ అనేది యాక్చువల్గా సంవత్సరంలోనే చేసేయాలి, సంవత్సరంలోపు. కాకపోతే వాళ్ళు కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవడం వలన లేట్ అవ్వడం జరిగింది.